ఈ జెన్జీ యూత్ ఇప్పుడు రిజర్వేషన్స్ ని టార్గెట్ చేశారు. ఎప్పుడో 76 ఏళ్ల నాటి రిజర్వేషన్స్ ఇప్పటికీ ఉండాలంటే నా అభిప్రాయం ప్రకారం ఉండాలి. కానీ కాలానికి తగ్గట్టు కొన్ని మార్పులు రావాలి. కొన్ని కులాలకు మాత్రమే కాకుండా నిజంగా బిలో పవర్టీ లైన్ కింద ఉన్న ప్రతి కుటుంబానికి అవకాశాలు పెరిగేలా పాలసీస్ తీసుకురావాలి. అగ్ర కులాల్లో కూడా పూట గడవడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాగే దేశం ఫాస్ట్ గా డెవలప్ అవడానికి అవసరమైన ఇంపార్టెంట్ సెక్టర్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, టెక్నాలజీ, లా, ఫైనాన్స్ ఇలాంటి స్కిల్ బేస్డ్ సెక్టార్స్ లో నిజంగా స్కిల్ ఉన్న పేద విద్యార్థులకి మరిన్ని అవకాశాలు కల్పించేలాగా మార్పులు రావాలి. అదే సమయంలో స్కిల్స్ లేని పేద యువత కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారి సామర్థ్యానికి తగ్గ ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాలి. రిజర్వేషన్స్ పూర్తిగా తీసేయడం వాస్తవానికి చాలా కష్టం. కానీ కాలానికి తగ్గట్టు రిఫార్మ్స్ తీసుకురావడం సాధ్యమే. ఇలాంటి మార్పులు వచ్చే వరకు ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటూనే బతకాలి. ఎండ్ ఆఫ్ ద డే రిజర్వేషన్స్ పేదవాడి కడుపు నింపడానికే, అంతేకాని కేవలం కొన్ని కులాలకి మాత్రమే సపోర్ట్ చేయడానికి కాదు. సో జెన్జీ యువత ఫైట్ చేయవలసింది రిజర్వేషన్స్ తీసేయమని కాదు, ఆ రిజర్వేషన్స్ ని మరింత న్యాయంగా, సమర్థవంతంగా మార్చే దిశగా పోరాడాలి. ఇది మీకు సరైనది అనిపిస్తే లైక్ చేసి వీడియోని మాక్సిమం షేర్ చేయండి.